అందరికి వందనాలు. దేవుని గ్రంథంలో నుండి మనము మరొకసారి రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీల ఆత్మీయ స్థితి, అన్యజాతి నుండి రక్షించబడిన ప్రభు పిల్లల ఆశీర్వాదం ఆలోచన చేస్తున్నాం. 2 వచనాలు చదివి మిగిలిన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 11 మొదటి 2 వచనాలు. అలాగైన ఎడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లన రాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఆ తర్వాత వచనము 13 నుండి చదువుతున్నాను. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపలనని నా పరిచర్యను ఘనపరుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెటు పరిశుద్ధమైనదైతే మొద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. వచనము 23 కూడా చదువుతున్నాను. 23 వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరల అంటుకట్టకు శక్తి కలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరనిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకున్నట్లు ఈ మర్మము తెలుసుకొని కోరుచున్నాను. ప్రభు తన వాక్యం మన వినికిడిలో దీవెనికరంగా ఉంచునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, రోమాలో ఉన్న దేవుని సంఘం, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, వారి మధ్య యూదా మతము నుండి రక్షించబడ్డవారు కొందరున్నారు. యూదా విశ్వాసులు అందాం మన అనుకూలత కోసం. అన్య మతము నుండి రక్షించబడ్డ విశ్వాసులు ఉన్నారు, వారిని అన్య విశ్వాసులు అని అందాం మన పాఠం కొరకు. యూదా విశ్వాసులు, అన్య విశ్వాసులు, వీరి మధ్య ఒక బలహీనత, ఒక వేర్పాటు వాదం. అన్య విశ్వాసులకు ఒక అతిశయం ఏర్పడింది. యూదా విశ్వాసులు రోజు రోజుకి కృంగిపోతున్నారు. కారణం ఏంటంటే, యూదా విశ్వాసులు యూదులను ప్రభు విసర్జించాడని కొంతమంది కాస్త బోధలు కూడా స్టార్ట్ చేశారు. అది దైవ ప్రణాళికకు, దేవుని సంకల్పానికి చాలా ఆటంకం. దేవుడు ఏ కాలములోనైనా ఎవరినైనా తను విసర్జించేవాడు కాదు, కారణం లేకపోతే.
కారణాలను బట్టి ఆయా సమయాల్లో ప్రభు విసర్జిస్తూ వచ్చాడు, కొంతమందిని కలుపుకుంటూ వచ్చాడు. ఎవరిని ఎందుకు ఇప్పుడిప్పుడు విసర్జించాడు, వాటికి తగిన కారణాలు ఉన్నాయి. హోప్ని ఫినెహాస్ విసర్జించబడ్డారు, కారణం ఉంది. హాగరు విసర్జించబడింది, కారణం ఉంది. సౌలు విసర్జించబడ్డాడు, కారణం ఉంది. అలాగే బిలాం, అలాగే గెహజీ, అలాగే ఆకాను. ఆయా సమయాలు ఆయా కాలాలు విసర్జించబడినటువంటి వారు ఉన్నారు, కానీ కారణాలు ఉన్నాయి. యాజ్ ఏ హోల్ మొత్తంగా చెప్పాలంటే ఇశ్రాయేలు వారిని ఆయన విసర్జించలేదు. విసర్జించాడు అనే బోధలు దేవుని సంఘాన్ని నష్టపరుస్తున్నాయి. చాలా పెద్ద సమస్య ఇది, చిన్నది సమస్య కాదు. సంఘముగా కూడుకున్నటువంటి వారిలో అన్యజాతి నుంచి రక్షించబడ్డవారు కొందరు ప్రభువుని ఆరాధిస్తున్నారు. యూద మతం నుంచి కూడా కొంతమంది ప్రభువుని ఆరాధిస్తున్నారు. మీరు విసర్జించబడ్డారు అని వేలెత్తి చూపిస్తే ఎవరికైనా వేదన. అందుకే యూదా విశ్వాసులను బలపరచాలని, యూదా మతస్థులను ప్రభు వైపుకు సంపాదించాలన్న ఉద్దేశం చేత కొంచెం కష్టమైన అంశమైన ప్రభు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంలో మొదలైన అంశం 10వ అధ్యాయంలో సాగింది. 11వ అధ్యాయంలో కూడా దాన్ని కొనసాగిస్తూ 11వ అధ్యాయంలో ఆయన ముగిస్తున్నటువంటి వాడు. 2 పదాలు ఇక్కడ మనం ఆలోచిస్తూ వచ్చాం. మొదటి 11 వచనాల్లో విసర్జింపబడిన ఇశ్రాయేలీయులు ఎందుకు, ఏ విషయాలు ఆలోచన చేద్దాం. 11 నుండి ఆఖరి వరకు విరిచివేయబడిన యోధా ప్రజలు విసర్జించబడ్డారు, విరిచివేయబడ్డారు. అది నేడు సంఘకాలానికి ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచన చేస్తున్నా. జవాబు చెప్పడానికి, ఈ ప్రశ్న పరిష్కారం చేయడానికి పౌలు గారు 3 ఆధారంగా తీసుకున్న ఉదయకాలం కొంత ఆలోచన చేశాం. మొదటి జవాబు పౌలు గారే, తన వ్యక్తిగత సాక్ష్యం. దయచేసి చూడండి, 11వ అధ్యాయం అంటాడు, నేను కూడా ఇశ్రాయేలుడను. ఇశ్రాయేలు వారిని విసర్జించారు అని అంటే నన్ను కూడా ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించలేదు కదా, క్షమించాడు కదా. ఇంకా చెప్పాలంటే మిగిలిన వారికంటే నేను ఎక్కువగా హింసించాను, బాధ పెట్టాను, దూషించాను, హింసించాను, హానికరమైనో చేశాను, పాపుల్లో ప్రధానుడను, భ్రష్టుడను. కంపేర్ విత్ అదర్ జూయిష్ పీపుల్ ఐఎమ్ ఎ రెచెడ్ మ్యాన్. మిగిలిన వారితో పోల్చుకుంటే నేను భ్రష్టుడను. అయినా ప్రభు నన్ను కనికరించి, తిమోతి పత్రికలో నన్ను కనికరించాడు కదా, నన్ను క్షమించాడని పౌలు గారే చెప్పాడు. కాబట్టి పౌలును చూస్తుంటే అర్థమవుతుంది, ఇశ్రాయేలు వారిని దేవుడు ఎన్నడూ విసర్జించలేదు. ఎవరెవరైనా ముందుకు వస్తే క్షమించమని కోరితే క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక విసర్జించాడు అని మీ బోధ సరైనది కాదని పౌలు జ్ఞాపకం చేస్తూ తన వ్యక్తిగతమైన మార్పును, సాక్ష్యాన్ని ఆధారంగా చెప్తున్నాడు. ఇక రెండవది, దేవుని వాక్యం వైపుకు పౌలు వారిని మళ్ళిస్తున్నాడు. లుక్ ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చూడండి, లేఖనము ఏమి చెప్పుచున్నది అని లేఖనాలు తీసుకొని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సమస్య ఎప్పుడొచ్చినా, ఎవరికి వచ్చినా మనము వెళ్ళవలసింది, మనం ఆలోచించవలసింది దేవుని గ్రంథమే కదా. దేవుని గ్రంథములో ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని గ్రంథములో ప్రతి సమస్యకు మనకు పరిష్కారాలు ఉన్నాయి. వీ హ్యావ్ ఎన్ ఆన్సర్. బైబిల్లో పరిష్కారాలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి. గ్రంథం వైపుకు వెళితే మన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేఖనం ఏమి చెప్పుచున్నది, దేవోక్తి ఏం చెప్తున్నది, వ్రాయబడి ఉన్నది, చెప్పుచున్నాడనే పదాలు పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మూడవది, పౌలు గారు ఎంచుకున్న మూడవ జవాబులో భాగం ఏంటంటే వ్యక్తుల్ని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఏలియా జీవితంలో నుండి, రెండవది దావీదు యొక్క జీవితం. ఏలియా అంటే జనరల్గా ఒక ఐడియా ఉంది ఏలియా గురించి. అతను మంచి ప్రార్థన పరుడు, వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు. యాకోబు పత్రికలో ఆసక్తితో ప్రార్థన చేయడం వలన 3 సంవత్సరాల వర్షము
కురవలేదని ఏలియా యొక్క ప్రార్థన యొక్క జీవితాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. జనరల్గా చెప్పాలంటే ఏలియా ఆత్మ, ఏలియా స్పిరిట్ ప్రార్థన చేసేవాడు. నిర్ముఖమాటంగా చెప్పగలిగిన మంచి ధైర్యశాలి ఎవరనంటే ఏలియా. ఇక్కడ రోమపత్రిక 11వ అధ్యాయంలో ఏలియా గొప్పవాడని చెప్పకుండా పౌలు గారు ఏలియా వలన లోపాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో హౌ హీ ప్రేడ్, ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. 16 చూస్తారా? వచనం 16 లేక వచనం 17. 5వ అధ్యాయం 17లో ఏలియా యొక్క ప్రార్థన ఎలా ఉందో వ్రాయబడింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అని ఏలియా గొప్పతనాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇక్కడ పౌలు గారు ఏలియాలో ఉన్న గొప్పతనం కాదు, ఏలియాలో ఉన్న లోపాలను తీసుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఏలియా అంటే పౌలు గారి గౌరవం లేదని కాదు అర్థం. ఏలియా అంటే పౌలు గారి గౌరవం లేదని కాదు. ఏలియా అంటే మంచి గౌరవం ఉంది, కానీ మానవ తప్పిదాలలో కూడా మనకు పాఠాలు ఉన్నాయి. భక్తులు చేసిన ప్రతి తప్పులో కూడా మనకు పాఠాలు ఉన్నాయి. ఐగుప్తుకు దక్షిణ దిక్కుకు అబ్రహాం వెళ్ళకూడదు, అయినా వెళ్ళాడు. ఎంత నష్టమో మనకు పాఠం ఉంది కదా. నయోమి మోయాబుకు వెళ్ళకూడదు, వెళ్ళడం ద్వారా ఎంత నష్టమో మనకు పాఠం ఉంది. లోతు భార్య వెనక్కి చూడకూడదు, చూసింది ఎంత నష్టమో మనకు పాఠం ఉంది. బిలాము అలా అడగకూడదు, అడిగాడు, అడగడం ద్వారా కలిగిన నష్టం ఏమిటో మనకు పాఠం ఉంది. మోషే కోపం ద్వారా మనకు పాఠం ఉంది. దావీదు యొక్క తప్పు ద్వారా మనకు పాఠం ఉంది. ఇన్ ఎవరీ మిస్టేక్ ఆఫ్ ఎవరీ చైల్డ్ ఆఫ్ సైంట్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసలో జరిగిన లోపాల్లో మనకు తప్పులు ఉన్నాయి, మనకు పాఠాలు ఉన్నాయి, మనకు పాఠాలు ఉన్నాయి. ఏలియా యొక్క మంచి జీవితం కాకుండా ఏలియా ఇక్కడ కూడా చేస్తున్నాడు ప్రార్థన కదా. పౌలు చెప్పడం ఏంటంటే హియర్ ఆల్సో ఎలైజా వర్ ప్రేయింగ్. చూడండి ఏం చేస్తూ చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయంలో వచనము 3 చదవండి. ఇక్కడ కూడా ప్రార్థనే, కానీ డిఫరెంట్ ప్రేయర్. చూడండి వచనం 3 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయం వచనం 3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, కరెక్టే. నీ బలిపీఠను పడగొట్టిరి, అది కూడా కరెక్టే. ఇది కూడా కరెక్టే. ఒక్క నిలిచి మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయొచ్చును, ఇది కూడా కరెక్టే అని ఇశ్రాయేలుకు అనుకూలంగానా ఇశ్రాయేలు పక్షంగానా? ఇశ్రాయేలుకు విరోధంగా ప్రాణం చేస్తున్నాడా, వాదం చేస్తున్నాడా? ప్రార్థన చేయాలన్నా వాదం చేయాలా? మన సంగతి అండి. ఏం చేస్తాం? అంటివే ఇయ్యకపోతివే, నువ్వు అంటివే ఇయ్యకపోతివే, అమ్మాయి పెళ్ళిడు వచ్చింది చేయకపోతివే, ఉద్యోగం రాకపోయినే, అనుకుని కాకపోయినే అని ఇక వాదన. ఇక మించి ఇంకా బజారుకి వెళ్ళి బయటికి వెళ్ళి దేవుడు రోజు మొరపెట్టడం మొత్తుకున్నాం, కానీ ఏ పని అట్లదని ప్రార్థన వాదన? చెప్పండి, వాదనే. హియర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ కదా. ఇక్కడ దైవజనుడు ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎలా చేస్తున్నాడు? విరోధముగా ఇశ్రాయేళ్ల పక్షముగా చేయవలసినటువంటి వాడు ఇశ్రాయేలుకు విరోధంగా ప్రార్థన చేయవలసినటువంటి వాడు ఏం చేస్తు వాదన చేస్తున్నాడు. చేస్తున్నాడు. చెప్పాలంటే హీ వాజ్ సమ్వాట్ బ్లేమింగ్ ద లార్డ్. ప్రభువు మీద నిందమోపుతున్నాడు. ఏమని? నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని అంటే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుకి జవాబు చెప్తున్నాడు, నువ్వు ఒక్కడివే కాదు ఏలియా. దేర్ ఆర్ సమ్ 7,000 మంది ఉన్నారు, అయితే వారు ఎక్కడ మరుగున ఉన్నారు. నువ్వు ఒక్కడివే కనబడుతున్నావు, ఒక్కడివే అనుకుంటున్నావు. చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, మన పేటలో నేను ఒక్కడనే అసలైన సిసలైన ఏమండి భక్తిపరని చెప్పి అనుకుంటా ఉంటా. అప్పుడే ఎవరో ఒకరు కాస్త మనం తగులుతా పోతారు, కోపం వచ్చి బడబడి తిట్టి బయటకు వస్తాం.
అప్పుడే అనుకున్నాం అసలు మనకన్నా సాత్వికుడు ఎవరు లేరని. ఎవరో తగిలారు, ఎంత కోపం వచ్చిందో. అంటే అదంతా ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే అతిశయిస్తూ ఉంటామో మన లోపాల ప్రభు మనకేం చేస్తాడు? గుర్తు చేస్తాడు ఆయన. నేను ఒక్కడిని అనద్దు ఏలియా, అది అతిశయం, అది అతిశయం. నీ ఒక్కడివే కాదు, రెమనెంట్ 7,000 మంది నాకున్నారు. అయితే వారు నీ వలే ప్రసంగించేవారు కాకపోవచ్చు, వారు నీ వలే ప్రార్థన చేసేవారు కాకపోవచ్చు, వారు నీ వలే ధైర్యంగా మాట్లాడేవారు కాకపోవచ్చు, వారు నీ వలే ప్రజల మధ్య పాపులారిటీ వారికి పెద్ద పేరు ప్రఖ్యాతలు లేకపోవచ్చు, వారు నీ వలే పెద్దగా గుర్తింపు ఉండకపోవచ్చు. కానీ బట్ దే ఆర్ విత్ మీ, ఫర్ మీ. వారు నాతో ఉన్నారు, వారు నా కొరకు ఉన్నారు. కానీ వారు దాగి ఉన్నారు. 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు కదా. ప్రవక్తలను చంపారా? అవును చంపారు. బలిపీటలు పడగొట్టారా? అవును పడగొట్టారు. నేను ఒక్కడనే మిగిలిన్నానవే, ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఒక్కడివే కాదు, 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 మంది ఎలా ఉన్నారనంటే నా కృప వలననే ఉన్నారు. నీవనుకుంటున్నావు నా ప్రార్థన, నా భక్తి, నా శౌర్యం, నా ధైర్యం, నా పౌరుషం, నేను నా భక్తి అనుకున్నావు. కాదు 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 ఏలియా, కేవలం నా కృప వలననే ఈ 7,000 మంది ఉన్నారు. దీనిలో ఏలియా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను ఒక్కడిని అనవద్దు. అన్నజాతి వారులారా, మీరేమనుకున్నారంటే మేము మాత్రమే యోగ్యులం అనుకుంటున్నారు. ఎవరినన్నా ప్రోత్సాహం కోసం ఏం చెప్తామంటే పాట పాడండి బ్రదర్ అంటాం. పాట పాడండి బ్రదర్ అనేసరికి ఈయన కాలు ఎక్కడికి పోద్ది? కాలు చెప్పండి ఎక్కడికి పోద్ది? కాస్త పైకి పోద్ది. పాట పాడు ఎట్ట కూర్చుంటాడంటే మీరు ఉన్నారు ఏం చేయను అని కూర్చుంటాడు కదా. అంటే మనకు స్వాభావికంగా జనరల్గా వచ్చే అతిశయం ఏంటంటే నేను గాంగా అన్నట్టు కదా, నేను మాత్రమే అన్నట్టుగా. ఏలియాలో కూడా అది ఉన్నది. ఒక వ్యక్తిని వాక్యం చెప్పంటాం, మీటింగ్లో స్పీకర్ రాకపోతే లేట్ అయిపోయాడు, జాన్సన్కి వస్తానని రాలేదు, మరి ఏమైపోయాడు ఏమో. కాబట్టి బ్రదర్ మీకు కొంచెం ఒక అరగంట చెప్తామన్నానంటే ఈయన కాలర్ ఏం చేస్తాడు? మళ్ళీ ఏమైంది? మళ్ళీ కాలర్ పైకి లేద్ది. ఎట్ట కూర్చుంటాడంటే మీరు ఉన్న రేంజ్ చేయను అన్నట్టు కూర్చుంటాడు కదా. వినండి, మనం ఏ పరిచర్య చేసినా, ప్రభువుకు మనం ఎలా వాడబడినా మనలో కలిగేదంటే అతిశయం. అన్యజనులారా, మీరు రక్షించబడ్డారు, మీరు క్షమించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. యూదులు ఏదో తక్కువైనట్టుగా కాదు, మీరేదో గొప్పవారైనట్టు కాదు. అన్న విశ్వాసారా వినండి, మీకేదో గొప్పతనం ఉంది, మీరు చాలా యోగ్యులను కాదు. యోధా ప్రజలకు కొంత గ్యాప్ వచ్చింది, వారు త్రోసిపుచ్చారు, సిలువకేసి కొట్టి చంపారు. యేసు కాదన్నారు, క్రీస్తు కాదన్నారు, ప్రభువు కాదన్నారు, మెస్సియా కాదన్నారు, సిలువకేసి కొట్టి చంపారు. మాకు ప్రభువు వద్దన్నారు, అది వాస్తవమే. వారు త్రోసివేసిన కారణాన అన్యులైన మీకు ఒక అవకాశం దొరికింది. అంత మాత్రాన యోధా జాతి వారిని మీరు తక్కువ చేయొద్దు. పానీలే అని చేర్చుకుందా ఈ శారమ్మ హాగర్ని, ఈమెదో గొప్పని చేర్చుకుందా ఈ సారాయి హాగర్ని? చెప్పండి. సింపతి కదా. హాగర్ పరిచయం చేస్తా, వంట చేస్తా, కూర చేస్తా, అన్నం వండుతా, గిన్నెలు దోముతా చేస్తావంటే ఈ హాగర్ని చూసి శారాకి ఏం కలిగింది? జాలి కలిగి పానీలే పాపం పానీలే అని ఈమె కుర్చీలో కూర్చోబెడితే నేను దిగనంటది. ఎవరు? ఈ హాగర్ కదా. ఎంత గర్వించిందో. హాగర్లో శారా కంటే యోగ్యతలు ఏమీ లేవు. చెప్పాలంటే హాగరు శారా వంటి స్త్రీగా ఎన్నటికీ ఉండలేదు. శారా యోగ్యురాలు. పేతురు పత్రికలో శారా పేరు రాశారు, హెబ్రీ పత్రికలో శారా పేరు రాశారు, గలతీ పత్రికలో శారా పేరు గొప్పగా రాశారు. హాగర్ను ఎక్కువగా అంచలేదు. హాగర్కి ఎందుకంత అసహ్యం, ఎందుకంత గర్వం? అన్ని విశ్వాసులారా, మీరు క్షమించబడ్డారు, రక్షించబడ్డారు. కానీ
యూదా విశ్వాసం తక్కువని కాదు, యూదా జాతి వారు తక్కువని కాదు, మీరు అలా చేయించవద్దు అనే పాఠం చెప్పడాన్ని అంటున్నాడు. నేను ఒక్కడే అని చెప్పొద్దు ఏలియా, ఒక్కడిని చెప్పొద్దు. చాలామంది ఉన్నారు, 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి? నీ పట్లైనా వారి పట్లైనా నా కృప మాత్రమే. ఓన్లీ బై మై గ్రేస్, నా కృప ద్వారా మాత్రమే, క్రియల ద్వారా ఇది కలిగేది కాదు. ఒక అన్యుడు రక్షించబడింది కృపచేతనే, యూదా మతస్థుడు రక్షించబడింది కూడా దేని చేత? కృపచేతనే. ఏ వ్యక్తి అయినా సంఘంలోకి చేర్చబడింది కృపచేతన, సొంత ఘనత చేతన? కృపచేతనే. ఈ సత్యం మర్చిపోవద్దు అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక అంశం దయచేసి తీసి చూస్తారా? 11వ అధ్యాయంలో రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. వచనం 7 చదవండి. వచనం 7. అలాగైనా ప్రశ్న వేసేది ఆయన, జవాబు చెప్పుకుని కూడా ఆయన కదా. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి ఎందుకు దొరకలేదు? ఏశావు టైంలో వెతికాడా? టైం తప్పించి వెతికాడా? ఇప్పుడు వచ్చారు ఇంకా అన్నం పెట్టమని పెడతామా, కాసేపు ఆగమంటాం? ఇప్పుడండి, ఇప్పుడు ఎవరైనా బ్రదర్ వచ్చి బ్రదర్ ఆకలి అవుతుంది బ్రదర్ అంటే కాసేపు ఆగు అంటామా, పెడతామా? టైం ప్రకారం వచ్చింటే అడిగడిగల్లా ఎక్కువైనా వేసి పెడతా ఉంటాం కదా. టైం తప్పి వేసా వచ్చాడు కదా. ఇశ్రాయేలీయులు వెతికారు. ఎప్పుడు? వారు వెతకవలసిన సమయంలో వారు వెతకలు. ఎక్కడ అదే చెప్తాడు ఇక్కడ. ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి చెప్పండి దొరక లేదు. ఇంకా ఏం చెప్పాడు? ఏర్పాటు నొందిన వారికి అది, వెతికిన వారికి దొరకలే. కారణం ఏంటంటే వారు సరైన సమయంలో ఏం చేయలేదు, వెతకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికేను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్థులారా నా యొద్దకు రండి అని పేతురుని మాత్రమే పిలిచాడా? అందరినీ పిలిచాడా? తోమాను మాత్రమే పిలిచాడు? అందరిని పిలిచాడా? మత్తయిని మాత్రమే, 12 మందిని మాత్రమే కాదు, అందరినీ, జనరల్ కాల్ కదా, అందరినీ పిలిచాడు. కానీ రెస్పాండ్ అయిన ఎంతమంది? 12 మందే కదా. అది ఎవరికి వర్తించాలో, ఎవరు దాన్ని అందుకున్నారు, ఎవరు లోబడ్డారు, ఎవరు గ్రహించారు, ఎవరు అర్థం చేసుకున్నారు, ఎవరి మీద మాకు ఇది కావాలని కోరుకున్నారు, వారికి మాత్రమే అందింది. తృణీకరించిన వారికి, త్రోసిపుచ్చిన వారికి అది దొరకలేదు. రక్షణ అంతే, పరలోకం అంతే, ప్రభు అంతే. ఈ కూడికలో నాకు వద్దు అంటే ప్రభు నీకు బలవంత రక్షణ ఇవ్వలేడు. నాకు కావాలి అంటే ప్రభు నీకు ఇప్పుడే రక్షణ ఇస్తాడు ఆయన. ఈ కూడికలు ఇంకా ప్రభు నమ్మని వారు ఉన్నారా? యేసుప్రభు అక్కలేదని అంటారా? బలవంతంగా ప్రభుని రక్షించాడు. కావాలని కోరుకుంటే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయదే రక్షణ దినం. అది వారు సరైన సమయంలో వెదకని కారణాన వారికి దొరకలేదు. యూదా ఇస్కరియోతు అదే పొరపాటు చేశాడు. పేతురు ఎరగనని బొంకిన ఏడ్చి మేలు పొందాడు. ఇద్దరు పొరపాటు చేశాడు. బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ మిస్టేక్. ఇద్దరు తప్పు చేశారు. యూదా ఇస్కరియోతు ఈయన యేసుని పట్టించాడు. పేతురేమో ఈయనెవరో నాకు తెలియదని తప్పుకున్నాడు. ఇద్దరు చేసిన పొరపాటే. కానీ పేతురు ఏడ్చి మేలు పొందాడు. యూదా ఇస్కరియోతు ప్రభు యొద్దకు రాక నష్టపోయాడు. అదే అంటాడు ఇక్కడ పౌలు కదా. వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికింది అని ఏర్పాటు అర్థం చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒక మాట చూద్దాం. వచనం 7. తక్కిన వారు, వచనం 7లో మిగిలిన మాట ఏంటంటే తక్కిన వారు ఏమయ్యారు? కఠిన చిత్తులైరి. మీరు జనసిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు త్వరగా ఆలోచన చేయండి. కఠినత్వం అని అంటే అవకాశం అర్థమైనా కూడా పోగొట్టుకున్న వారిదే ఏమన్నారు? కఠినత్వం. కఠినం అనే మాట అర్థమైనా కూడా
తృణీకరించిన వారికే వాడబడింది. అర్థమైనా కూడా తృణీకరించిన వారికి అది వాడబడింది. కఠినం, లోతు భార్య కఠినం, ఏశావు కఠినం, బిలాము కఠినం, గెహాజీ కఠినం. వారికి అర్థమైంది. వారికి అర్థమైనా కూడా వారు లోబడ్డవారు కాదు కాబట్టి వారు కఠిన చిత్తులైరి. సువార్తలో ఆ మాట ఉంది. మార్క్స్ 6:40 వారు కఠిన చిత్తులైరి, కఠినపరుచుకున్నారు కదా. అంటే వారి మనస్సులు ఏమైపోయినాయి? హార్డ్ అయిపోయినాయి. మెత్తబడడం లేదు, పిండబడలేదు, నూనె పొయ్యలేదు. దేవుని ఆత్మ ఎంత కదిలిస్తున్నా, దేవుని వాక్యం ఎంత కడిగిస్తున్నా, ఆత్మ కదిలిస్తున్నాడు, వాక్యం కరిగిస్తూ ఉంది. కానీ వారు మెత్తబడడం లేదు. అందుకే వారు ఏమైపోయారట? కఠిన చిత్తులైరే. ప్రధాన యాజకులకు వాక్యం తెలియకనా? తెలుసు. పరిసయ్యులకు వాక్యం తెలియకనా? తెలుసు. సదూకలకు వాక్యం తెలియకనా? తెలుసు. వారందరూ పండితులు, దేవర్ ఆల్ స్కాలర్స్. వారు పండితులు. కానీ ఈ యేసును, వడ్రంగి వాడైన యేసును, మరియ కుమారుడైన యేసును, నజరేతులు పుట్టిన యేసును, వారి మధ్య కాస్త సామాన్యంగా చులకనగా తిరిగిన బ్రతికిన ఈ యేసును వారు మెస్సీగా గుర్తించాలంటే వారికి మనసు రాలేదు కదా. మన బజార్లో డాక్టర్ గారు బాగా చూస్తాడా, గుంటూరులో ఉన్న డాక్టర్ గారు బాగా చూస్తాడా? చెప్పండి. అసలు మన బజార్లో డాక్టర్ గారికి వేల మంది ఎక్కడి నుంచో అక్కడి నుంచి తరలి వస్తుంటే, మనకేమో మన ఊళ్ళో డాక్టర్ గారి అసలుకి ఏం డాక్టర్ ఈ డాక్టర్ కదా. అంటే వారి మధ్య తిరుగుతున్న యేసు ప్రభువును వారు మస్సియాని గుర్తించడానికి వారికి మనసు రాలి. దాని పేరే కఠినం, దాని పేరే కఠిన చిత్తులైరి. అందుకే యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్న పౌలుగా చూస్తే వచనం 8 చదవండి. వచ్చిన ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తుగల మనసు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడు. ఏమండి? ఇవ్వడం ఏమిటి? అవును, ఒక వ్యక్తి ఎంత చెప్తున్నా వినకపోతే దేవుడే ఆ నిద్రగల మనస్సుకి ఏం చేస్తాడు? ఆయన అప్పగిస్తాడు. ఆయన యూదా ఇస్కరియోతు ఎంత వాక్యం విన్నాడు, ఆయన మనస్సు మార్చుకోలేదు. ఎన్ని అద్భుతాలు చూశాడు యూదా ఇస్కరియోతు, ఆయన మనసు మార్చుకోలేదు. ఎన్ని బోధలు విన్నాడు యూదా ఇస్కరియోతు, ఆయన మనసు మారలేదు కనుక అందుకే అతనికి ఆ మనస్సుకు దేవుడే యూదా ఇస్కరియోతుకు ఏం చేశాడు? ఆయన అప్పగించాడు. కాలేజీలో మాట్లాడుకున్నావు నాన్న, అనుకున్నావు నాన్న, ఇంకా ఇష్టపడ్డావు నాన్న, ఇంక కుదరట్లేదు నాన్న, చేసుకుంటే అట్లా చేసుకోవాలనుకున్నానా అంటే ఈ నాన్న ఏం చేస్తాడు? నీ తెప్పలు నువ్వు బొడమ్మా అని మౌనం అయిపోతాడు. సంవత్సరం తర్వాత నాన్న నెత్తి మీద నిప్పులు పోసారా, పోసుకున్నావా? ఎవరు బయలా? నువ్వే పోసుకున్నావు కదా. అలాగే కాదు నాన్న, అమ్మాయి చాలా బాగుంది నాన్న, చాలా నమ్రతగా, నిదానంగా, మర్యాదగా మాట్లాడే రావు నాన్న, ఇప్పుడే మాట్లాడినట్లేండి కదా. చాలా నమ్రతగా ఉంది నాన్న అంటివి, ఇప్పుడు చేసుకున్న తర్వాత నాన్నకి ఏగలేను నాన్న, కాపురం చేయలేనంటే నెత్తి మీద నిప్పులు పోసుకున్నావా, పోసారా? ఊరు బయలా? నువ్వే పోసుకున్నావు. నీ పాపానికి నీ మనసుకు దేవుడే నేనేం చేస్తున్నాడు? ఆయన అప్పగిస్తున్నాడు. మొదట పాపపు ఆలోచనల్లో మొదలైంది, అది అలాగే కొనసాగుతుంది. దేవుని ఆత్మ చెప్పిన వాక్యం గర్దిస్తూ ఉన్న లోబడని నీ జీవితానికి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన అప్పగిస్తున్నాడు కదా. గివింగ్ అప్, అప్పగించుట, అదే చేశాడు ఇక్కడ కదా. వారికి ఇచ్చి ఉన్నాడని యెషయా రాశాడు. చదువుతారా? 29వ అధ్యాయం యెషయా గ్రంథం వచ్చిన 10 చదువుతారా? 29వ అధ్యాయం యెషయా గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పాత నిబంధన ముచ్చటే. చూడండి 29వ అధ్యాయం యెషయా గ్రంథం వచ్చిన 10. యెహోవా నీ మీద గాఢ నిద్రను కుమ్మరించి
నీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తను చెడగొట్టి ఉన్నాడు. నీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. 29వ అధ్యాయం 10లో మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు కదా. సంసోనుకు నిద్ర పట్టింది. ఆమె నిద్ర వచ్చిందా, దేవుడే నిద్రకు అప్పగించాడా? చాలాసార్లు ఏమనుకుంటాం, ఆమె నిద్ర బుచ్చితే నిద్రపోయాడు. కాదు. ఏం చేశాడు దేవుడు? లెట్ హిమ్ స్లీప్, నిద్రపో అని దేవుడే సంసోనును నిద్రకి ఏం చేశాడు? అప్పగించాడు. యోనాను ఓడ అడుగు భాగములో లెట్ హిమ్ స్లీప్, దేవుడే యోన నిద్రకు అప్పగించాడు. దేవుని వాక్యానికి కాదంటే, దేవుని ఆత్మను త్రోసివేస్తే ప్రభువు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన నిద్రకు అప్పగిస్తాడు. అదే ఇక్కడ అంటున్నాడు కదా. కాబట్టి పౌలు చెప్పినటువంటి వాక్యము ఇది ఎక్కడిది? పాత నిబంధన సత్యమే. అంటే క్రీస్తును సిలువ వేయడానికి ముందే యెషయా ఎప్పుడో చెప్పాడు. వారికి గాఢ నిద్ర, రాళ్ళేసి కొడుతున్నారు, చీలలేసి బిగిస్తున్నారు, మేకులతో బిగిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, పెరుగుతున్నారు, వీడ్చుకొని పోతున్నారు. కానీ వారి మనసంతా ఏం పోతుంది? నిద్రపోతుంది. వారు కఠినమైనటువంటి వారు. దేవుని ఆత్మ వారు గ్రహించలేకపోయారు కనుక దేవుడు వారిని అప్పగించాడు. అంతే తప్ప అన్యులైన మీరు గొప్పవారని కాదు కదా, గొప్పవారని కాదు. ఇద్దరు బిడ్డల్ని ప్రేమగా చూస్తాం. దారికి రాని బిడ్డను ఏమీ చేయలేక వదిలేస్తాం. వెంట వచ్చే బిడ్డను కలుపుకొని చెప్పండి పోతాం. దారికి రాని బిడ్డను ఏం చేయలేం, వెంట వచ్చే బిడ్డని కలుపుకుంటాం. అన్యులారా మీరు వెంట వచ్చారు, కలుపుకున్నాను. యోధా ప్రజలారా మీరు దారికి రాలేదు కనుక మిమ్మల్ని అప్పగించాను. అంతే తప్ప ఆ యూదా జాతి వర్తన బిడ్డలు కారు అనే ఉద్దేశం కాదు. యూదా జాతి వారిని ఆయన ఎన్నడూ పోగొట్టుకునేవాడు కాదు. ఆయన విసర్జించే గుణం ప్రభువుకు లేదు. దావీదు తప్పు చేశాడు, అయినా విసర్జించలేదు. యోనా తప్పు చేశాడు, అయినా విసర్జించలేదు. ఏలియా తప్పు చేశాడు, అయినా విసర్జించలేదు. పేతురు సైతం తప్పు చేశాడు, అయినా పౌలు సైతం తప్పు చేశాడు, అయినా విసర్జించలేదు కదా. నిన్ను నన్ను ఆయన విసర్జించేవాడు కాదు. కొంత గ్యాప్ వచ్చింది దేనికోసం అంటే అది మన మేలు కోసమే కదా, మన మేలు కోసమే. ఎలా మేలు కోసమో చూద్దాం. వచనం చదవండి, 9 చూస్తారు. వచనం 9. యెషయా భక్తుని ఉదాహరణగా తీసుకున్నాడు పౌలు గారు, ఏలియా భక్తుని ఉదాహరణగా తీసుకున్నాడు పౌలు గారు. వచనం 9లో దావీదును ఉదాహరణగా తీసుకున్నాడు ఏలియా. 3, 4, 5 వచనాల్లో 7 వచనములో యెషయా, వచనం 9లో దావీదును ఉదాహరణగా తీసుకున్నాడు. చూద్దాం. చదువుతారు. వచనం 9. వారి భోజనము వారికి ఉరి. భోజనము తినేది ఆకలి తీరటానిక, ఎవరికి లేకుండా చేయటానిక? చెప్పాలండి, చెప్పాలి మీరు. ఆకలి తీయటానికి ఎవరు లేకుండా చేయటానిక? ఒకసారి దేవుని శాఖలో భోజనానికి కూర్చున్నాం. మర్యాద కోసమని గిన్నె తీసుకొచ్చి ముందు పెట్టారు. మర్యాద కోసమని దీక్షలో ఉన్న కూర మొత్తం గిన్నెలో పెట్టి ముందు పెట్టారు. మొక్కలు వేసుకుంటామన్నా మొత్తం వేసుకుంటామని చెప్పాలండి మీరు. కొంచెం వేసుకుంటామని మొత్తం వేసుకుంటామని. నాకంటే పెద్ద అప్పటికే ఆయన 70 సంవత్సరాలు, నాకు అప్పుడు ఒక 25 లోపు ఉంటాయి, 25 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి. అటు ఇటు చూశాడు, మొత్తం దూరించుకున్నాడు. నాకు నవ్వు వచ్చింది, పాప బాధేసింది. ఆ సిస్టర్ వచ్చి, లేదా అయిపోయిందా, నీకు అయిపోతే ఏం చేయాలి ఇప్పుడు కదా. ఇక్కడ భోజనము మన ఆరోగ్యం కోసం, తృప్తి కోసమే కానీ ఇంకొక దానికోసం కాదు. భోజనం చేయాల్సిందే. దాంట్లో మనకు ఆరోగ్యం ఉంది, చెప్పండి, తృప్తి కూడా ఉంది.
మితిమీరి తింటే చెప్పాలండి, మితిమీరి తింటే హాస్పిటల్ పాలు కావాల్సిందే. అందుకే అంటాడు ఇక్కడ, మీరు భోజనం కోసం కదా, ఇశ్రాయేలు ప్రజలారా మీరు భోజనం కోసం కదా ఇప్పుడు మన్నాయేనా మాంసం పెట్టడా ఈ మోషే, మాంసం పెట్టడా అంటే తినండి. ఎంత తిన్నారట? నోట్లో బాగా చేరి ఎక్కువైందాక కదా మాంసం పెట్టాడు. మీ భోజనమే మీకేమైంది? ఉరి. డాక్టర్ గారు 10 సార్లు చెప్పాడు మెట్లు దిగేటప్పుడే, స్వీట్ జాగ్రత్త, స్వీట్ తింటే అని చెప్పాడు. షుగర్ వాళ్ళకి ఉప్పు వేసుకుంటే జాగ్రత్త అని ఉప్పు వేసుకోకుండా ఉన్నాడు వీడే చెప్పాడు. బీపీ చెప్పాడు, షుగర్ చెప్పాడు. అక్కడే ఊగుడుతుంది. మెట్లు దిగ్గానే ఉప్పుకు అట్లా హద్దు లేకపోయా షుగర్కి, నీ భోజనం ఏమైంది? నీకు ఉరి కదా, ఉరి. ఏ శోధనకు నువ్వు లొంగిపోతున్నావో ఆ శోధనే నీకేమవుద్ది? ఉరి. ఇశ్రాయేలు ప్రజలారా మీ భోజనమే మీకు ఎలా అయింది? ఉరిగా. ఇంకేమన్నా చూస్తారా? వచ్చాను అక్కడే బోను అంటే పక్షుల్ని జంతువుల్ని పట్టుకునేది కదా, ఉరి పక్షుల్ని పట్టుకునేది. ఒక వ్యక్తి వల వేసి గింజలేసి చాటును కూర్చుంటాడు. పక్షులు రావాలి, గింజల్ని తినాలి. ఆ ఉరిలో ఆ వలలో ఆ పక్షులు పడాలి. అది వేటగానికి సంతోషం. ఆ వేటగాడు అదే బోను కదా, చాలా జాగ్రత్తగా బోను పెడతారు. లోపల పదార్థం పెడతారు. ఏముందో అన్నట్టుగా లోపలికి వెళ్తే బోన్లో పడుతుంది. వేటగాని యొక్క ప్లాన్, ట్రిక్కరీ. అవ్వాది మనల్ని ఉరిలోకి పడిపోయేవాడు, బోన్లోకి పంపేవాడు. ఇంకొక పోలిక చెప్పాడు, ఆటంకముగాను, స్టంబలింగ్ బ్లాక్ కదా. మీ అవిధేయతే మీకు ఆటంకంగా ఉంది, ఆటంకం కానీ. 4th one, 4వది వారి క్రియలకు ప్రతిఫలముగాను. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. 1 ఉరి వలె, 2వది బోను వలె, 3వది ఆటంకముగా, 4వది ప్రతిఫలం. అంటే చేసుకున్నోడికి అంతే, నువ్వు చేసుకున్నావు, నువ్వు అనుభవించాలి కదా ప్రతిఫలముగా. పిలాతు ఏమన్నాడంటే, ఈ రక్తం మా మీద ఉండకుండాగాక అని చాలా జ్ఞానంగా చేతులు కొడుకున్నాడు. అందరితో వీళ్ళు ఆగిపోతే బాగుండు కానీ కాస్త వీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏమన్నారు, ఆ రక్తం ఏదో మా మీద, మా పిల్లల మీద అని అమాయకంగా అన్నారా, అజ్ఞానంగా అన్నారా, ఎట్టన్నారో కానీ మొత్తానికి ఆ మాట వారి మీద నిలబడిపోయింది కదా. ద డెమ్జల్స్ కర్స్డ్. వారికి వారే ప్రతిఫలం, వారు ఏం చేశారో దానికి ప్రతిఫలముగా వారు అనుభవిస్తున్నారు కదా. అది ఇక్కడ పౌలుగా చెప్తున్నాడు. నిజంగా వారి భోజనం వారికి ఊరైంది, వారు చేసుకున్న పొరపాటు. అన్యులారా మీ గొప్పతనం అంటూ దీంట్లో ఏమీ లేదు, మీ గొప్పతనం అంటూ దీంట్లో ఏమీ లేదు. ఒకసారి ఒకరికి ఓటేసి ఇంకోసారి ఇంకొకరికి ఓటేసాం, అవునా కదా. ఈయనకైతే ఎడజెత్తాడు అనేసి వానికైతే ఎడజెత్తాడు ఓటేసాం. ఈ వేయించుకున్న ఆయన కాస్త ఏదేదో తేడా చూపి తీసారి ఏం చేయము చెప్పండి, ఏం చేయం? ఓటే అంతే కదా. ఇక్కడ అన్యులారా మీకు అవకాశం ఇచ్చా, యూదా ప్రజలారా మీకు అవకాశం పోగొట్టుకున్నారు. అన్యులారా అవకాశం దొరికిందని మీరు వారికంటే గొప్పేమీ కాదు కదా. మరొక మాట చూద్దాం 11వ అధ్యాయం. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. దే వర్ బ్లైండెడ్ సో దట్ దే కెనాట్ సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను వారు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి కళ్ళకు ఏం పట్టింది? చీకటి కదా. చీకటి పట్టి ఆయన మహిమ మనకు అర్థం కావడం లేదు. ఇంకో మాట చెప్పాడు, వారి వీపు ఎల్లప్పుడూ నిటారుగా ఉండవలసింది ఏమైపోయింది? వంగిపోయిందంటే ఎప్పటికీ వారు బానిసలే.
లూకాసువార్త 13వ అధ్యాయంలో వంగిన నడుము ఒక ఆమె ప్రభు యొద్దకు వస్తే సమాజ మందిరానికి, అమ్మా నీ బలహీనత విడుదల పొందావని వంగిన నడుము నిటారుగా పైకి లేపితే వీరి వీపులేమైనా వంగిపోయినంటే, వీపు వంచారనంటే ఇంకొకరికి దాసోహం, బానిసలయ్యారు. ఇన్ ద పాస్ట్ దే వర్ స్లేవ్స్. గతంలో వారు బానిసలు. ఎవరికి? ఫరోకి. తర్వాత కాలంలో వారెవరి బానిసలు? నెబుకద్నెజరుకు. తర్వాత కాలంలో వారెవరికి? రోమా ప్రభుత్వానికి వారేమయ్యారు? బానిసలు. గతంలో ఫరోకు బానిసలు, తర్వాత నెబుకద్నెజరుకు బానిసలు, తర్వాత ఎవరి బానిసలు? రోమా ప్రభుత్వానికి బానిసలు. ఫరోకి ఎందుకు బానిసలయ్యారు? రీజన్ చెప్పండి. వై దే బికేమ్ స్లేవ్స్ టు ఫారో? ఎందుకు బానిసలయ్యారు? యోసేపును ఎంత ఏడ్చినా అమ్మి అపరాధం చేసినందుకు వారేమయ్యారు? ఫరోకు బానిసలయ్యారు. నెబుకద్నెజరు రాజుకి ఎందుకు బానిసలయ్యారు? యెరూషలేములోనే, దేవాలయంలోనే పాపం తెచ్చారు కాబట్టి అందుకు నెబుకద్నెజరుకు బానిసలయ్యారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం దానికి బానిసలయ్యారు. క్రీస్తును కాదన్నారు కాబట్టి వారేమయ్యారు? రోమాకు అందుకే మీరు ఎల్లప్పుడూ మీ వీపు వంగి పోవునని చెప్పుతున్నాడు. ఒక దినం రాబోతా ఉంది, ఈ వంగిన వీపులు మరలంటాలుగా నిలబడబోతున్నాయి. ఆ రోజున యూదా ప్రజలందరూ స్వతంత్రులు అవుతారు. ఈలోపు యూదా ప్రజలకు ఉన్న అవకాశాలను పోగొట్టుకున్నారు. ఇక వెంటనే అన్యజనులకు ఏం కలిగింది? అవకాశం కలిగింది కదా, అవకాశం కలిగింది. ఇటీవల ఈ సెక్రటరియేట్, ఈ సచివాలయంలో ఒక యవనస్తుడికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పోటాపోటీగా ఉంది. ఇద్దరు ఇక ఉంది. ఒక వ్యక్తికి ఈజ్ క్వాలిఫైడ్, కానీ ఉద్దేశపూర్వకంగా నాకు బెటర్ జాబ్ కావాలని దాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అవకాశం ఇంకొకరికి వచ్చేసింది కదా. కాబట్టి ఈ రిజైన్ చేసిన వ్యక్తికి ఆ ఉద్యోగములో ఉన్న ఆశీర్వాదం అంతు పట్టలేదు. యేసు ప్రభువును కాదనుకుంటే ఆయనలో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థము కాలేదు. అవకాశం అన్యులకు దొరికింది, అన్యులకు కలిగింది. యూదులకే దేవుడు మొదటి అవకాశము ఇచ్చాడు. వీడి త్రోసిపుచ్చిన కారణాన అన్యులకు అవకాశం కలిగింది. యాకోబు జ్యేష్ఠుడా, ఏశావు జ్యేష్ఠుడా? చెప్పండి. జ్యేష్ఠత్వపు హక్కు జనరల్గా, న్యాచురల్గా ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? చరిత్ర మనకు తెలుసు. ఏశావుకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు మీద పెద్ద మనసు లేదు. ఏం చేసుకొని అంటాడు? ఎవరు? ఏశావు అంటాడు, ఏం చేసుకునేది? చచ్చిపోయేవాడికి కదా. బాగా ఆకలి అవుతుంది, అలసటగా ఉన్నాడు, పరిగెత్తి ఏం దొరకలేదు. యాకోబు తమ్ముడు అన్నం పెట్టవా అంటే అసలుకే అవకాశవాది యాకోబు గారు. అడిస్తే నేను ఇస్తానంటాడు. చచ్చిపోయేవాడికి నాకేం తీసుకుపో అన్నాడు. ఎవరు? ఏశావు. అంటే దాని విలువ ఏశావుకి ఆ రోజున అర్థం కాలేదు. అర్థం కాని ఇశ్రాయేలు ప్రజలకేమో పోగొట్టుకున్నారు. అర్థమైన అన్ని జాతి వారికేమో అది మేలు కలిగింది, దొరికింది. అదే అంటాడు ఇక్కడ పౌలు గారు కదా. వచనం చదవండి, 11వ అధ్యాయం 11 చదవండి. ఇప్పుడు 11వ అధ్యాయం వచనం 11. నేను అడుగున్నది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లారా? అట్లనరా? వారికి రోషం రావాలి. ఎవరికి? యూదా ప్రజలకు ఏం రావాలి? రోషం రావాలి. కోపం రావాలన్నా రోషం రావాలన్నా? ఏం రావాలి? రోషం. అసలుకి ఈ టెస్ట్లే కాంపిటేటివ్ టెస్ట్లు అంట. ఇదేంటిది? కాంపిటేటివ్ అంటే ఏంది? అంటే నీకు రాకూడదు, నాకు రావాలి, నాకే రావాలనే ఈ కాంపిటీషన్లో ఒక వ్యక్తి చాలా బాగా చదువుతాడు కదా. గవర్నమెంట్ వారు పెట్టే ఏ ఎగ్జామ్ అయినా మనకు తగాద పెట్టాలని కాదు, మనకేం రావాలి? రోషం. ఏం రావాలి? రోషం. యూదా ప్రజలకు ఏం రావాలి? రోషం రావాలి. రోషం వస్తే ఏం చేస్తారు? చదవండి వచ్చిన 11లో, రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన, వచనము చదవండి,
13, 14లో రోషం అంటే ఏంటో స్క్రిప్చరల్ మీనింగ్ అక్కడే చూస్తారు. వచ్చిన 13 అన్యజనులకు మీతో ఇప్పటిదాకా యూదులతో మాట్లాడుతూ వచ్చాను, ఇక అన్యజనులతో మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు యూదులతో మాట్లాడాను, ఇక అన్యులతో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నా చూద్దాం. వచ్చిన 13లో నేను అన్యజనులకు వస్తున్నాయి ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము, మరలా మాట వచ్చింది. రోషం ఎందుకు రావాలి చెప్పండి? రోషం ఎందుకు రావాలి? ఏం చెప్పట్లేదు మీరు. రోషం ఎందుకు రావాలి? ఇప్పుడు హేబెలు అర్పణ అంగీకరించబడింది, కయ్యనికి ఏం రావాలి? ఎందుకు రావాలి? ఈసారి నెక్స్ట్ టైము నేను హేబెలు వలె ఆరాధన యోగ్యంగా చేస్తాను అని మార్పు కోసము ఇప్పుడేమో కయ్యనికి అర్పణ అర్పించకుండా హేబెలు అర్పణ దేవుడు అర్పించి, ఎందుకంటే కయ్యనుకు రోషం వస్తే బాగుపడతాడనే కదా. ఆఫీస్కి లేటుగా వస్తున్నారనుకో, బాస్ ఏం చేస్తాడు? ఈ రోజుకి వెనక్కి బొమ్మంటాడు. బాస్ ఏమంటాడు? ఏం చెప్పట్లేదు మీరు. ఈ రోజుకి వెనక్కి బొమ్మంటాడు. పాత పెట్రోల్ తల పెడతారంటే ఆఫీసుని. ఈ పోయేవాడికి రోషం రావాలన్నా కోపం రావాలన్నా మార్చుకోవాలన్నా పెట్రోల్ బస్ తల పెడతా అంటే అది మంచి పద్ధతి కాదు. సార్ ఈరోజు ఏదో కుదరలేదు, రేపు నేను తప్పకుండా ఇంటానికి వస్తానని అట్లా ప్లీజింగ్గా మాట్లాడితే ఎంత కఠినుడికైనా మనసు కరుగుద్దు. నువ్వెంత, నీ ఆఫీస్ అంతా నువ్వెంత అన్నాడు అనుకో, లేటుకు వచ్చినాడు ఆయన పౌరైందని చూపిస్తాడు ఆయన కదా. ఇక్కడ రోషం పుట్టించాలి. చదువుని వచ్చిన 14లో కొందరినైనా రక్షించాలి. అందుకు నిజమైన ఉద్దేశం ఏంటంటే ఒకనికి రోషం రావాలని ప్రభు ఎందుకు కోరుకున్నాడనంటే అతనికి రక్షణ కలగాలి. రక్షణ కోసమే తప్ప ఈ రోషము పోగొట్టుకోవటం కోసం కాదు కదా. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే నేనిక మీకు వాక్యం చెప్పను అని అన్యజనుల మధ్యకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? కొరింథీ పత్రికలో మా అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో కొరింథీ పట్ల వాక్యం చెప్తా ఉంటే సమాజ మందిలోకి వారు రానివ్వలేదు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే అన్యజనుల యొద్దకు పోతున్నా నేను, మీరు కాదన్నారు కాబట్టి అన్యుల యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను. 13వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంది. అపోస్తల కార్యాల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఉంది. అపోస్తల కార్యాల గ్రంథంలో 13లో 18లో ఉంది. అన్యజనుల యొద్దకు పోతున్నాను. కారణం ఏంటంటే మీరు నన్ను త్రోసివేశారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు జెంటైల్ బిలీవర్స్, జెంటైల్ వరల్డ్. మీరు కాదన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారు ఏమనుకున్నాడంటే అయ్యా పౌలు గారు తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నువ్వు బెన్యామీని గోత్రీకుడు కదా, ఇశ్రాయేలీయుడు కదా, నువ్వు వాక్యం చెప్తే మాకు సంతోషమే కదా, ఆగాగు పొరపాటు చేశామని వెనక్కి పిలుస్తారేమో అంటాడు ఎవరు? పౌలు గారు. ఎందుకంటే వారికి రోషం వస్తే రక్షించబడతారని పౌలు గారి యొక్క ముఖ్యమైన ఆలోచన. పౌలు గారి ఉద్దేశం కాదు, దేవుని ఆలోచన ఇది, ద ప్లాన్ ఆఫ్ గాడ్. వారిని రోషం పుట్టించాలి కదా. కొందరినైనా ఏం చేయాలి? రక్షించాలి. వాడిని చూడరా ఎడుగుతున్నాడు అని అంటే ఇది కోపం తెచ్చుకోవాలి రోషంలో ఈ పిల్లవాడికి. పిల్లల్ని కాస్త మనము మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు చూడు ఆ పిల్లవాడు చూడు బాగా చదువుతున్నాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు అంటే వీడికి ఏమొచ్చింది? రోషం వచ్చిందా కోపం వచ్చిందా? రోషం రాదు, ఏమొచ్చింది? కోపం వచ్చింది. నువ్వు ఉండవు ఏం చేయను, ఆయన ఉద్యోగం చేసి ఇల్లు కట్టాడు అన్నాడు ఇంకో ఈ భార్య. ఏమండి ఈ రోషం వచ్చి కోసం వచ్చి ఏదైనా పెడదారి పట్టాడంటే నువ్వు నీతో పాటు నీ భర్త పాటు నువ్వు కూడా చేయలేకపోతావు కదా. ఇక్కడ రోషం రావాలి రక్షణ కోసం. అందుకని పౌలు గారు మాట్లాడుతున్నాడు. చదవండి ఇంకో మాట చూద్దాం. వచనము 12లో వారికి రోషం పుట్టుచుటకే వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకానికి ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం అయినతే వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా దీవెనకరంగా ఉంటుందో. అంటే కింద పడిపోతేనే వారికి మేలు కలిగితే వారు పడకుండా ఉంటే ఎంత మేలు కలుగుద్దో.
కదా. ఏమండి, ఈ భోజనంలో నెయ్యి చుక్కలు వేస్తే మంచిదా, మొత్తం పోస్తే మంచిదా? మేధావులు ఏం చేస్తారంటే చుక్కలు వేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక చొక్కేస్తే ఎంత బాగుంది, అసలు గిన్నె పోతే కదా. యూదా ప్రజలు కింద ఒక్కసారి పడిపోతేనే ఎంత మేలైతే నిలబడితే ఎంత మేలు. అంటే యూదా వారిని హెచ్చిస్తూనే మాట్లాడాడు పౌలు గారు, యూదా వారిని గొప్ప చేస్తూనే మాట్లాడాడు పౌలు గారు, యూదా వారిని తక్కువ చేస్తూ మాట్లాడలేదు. యూదావారు అంటే గొప్పవారేనండి, నో డౌట్. వారి వంటి స్థితి మరెవరికి లేదు. ఏ జనమునకు వాని ఇలాగు చేసి ఉండలేదు. వాట్ ఏ పెక్యూలియర్ పీపుల్ దే ఆర్, వాట్ ఏ బ్లెస్సెడ్ పీపుల్ దే ఆర్. వారు ఎంత ధన్యులో. మనం పోల్చుకుంటే యూదులతో ఎన్నటెన్నటికీ మనం సమానము కానే కాదు. కానీ దేవుని కృపచేత ఆ యూదులకు రాల్సినటువంటి ఘనత మనకేమైంది? దొర్లింది. ఆ రొట్టె ముక్క దొర్లి మన యుద్ధకు వచ్చింది కదా. మనం ఎంత ధన్యులం. చదవండి వచనం 15 చూస్తే వచ్చా, 15 క్లోజ్ చేద్దాం. 5 అవుతా ఉంది వచనం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట. అది వారిని విసర్జించింది దేనికోసమంటే లోకమును తనతో సమాధానపరచుకోవాలని. దేవునికి ఎంత ప్రేమండి. లోకం అంటే మనం, అనిలమంటే మనం. వారిని విసర్జించడం ద్వారా మనల్ని ప్రవేశం చేశాడంటే సమాధానపరుచుకున్నాడట. అదొక పోలిక. రెండో పోలిక అక్కడే చెప్పాడు వచనం 15లో. మృతులు ఏమైనట్టు? సజీవులు. సమాధానము ఒక ఆశీర్వాదం, సజీవం రెండవ ఆశీర్వాదం. మనల్ని 2 రకాలుగా దీవించాడు ప్రభు. ఒకటి, సమాధానపరచుకున్నాడు. ఒకప్పుడు శత్రువులం, సజీవులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మృతులం. ఒకప్పుడు మనం ఎవరిమి? శత్రువులం. సమాధానపరచుకున్నాడు. వై వి వర్షిప్ ద లార్డ్. ఎందుకు ప్రభుని ఆరాధించాలి ప్రతి ఆదివారం? దేవా, సమాధాన పడకూడని మమ్మును మీతో సమాధానపరుచుకున్నందుకు నీకు స్తోత్రం. మృతమైన మమ్మును సజీవులుగా చేసినందుకు నీకు స్తోత్రం. ఏమైనా ఆరాధించాలని ఏ మాట దొరకట్లేదు అని చెప్పి ఓర సొంత ముద్దులో కూర్చుంటుంటారు ఆదివారం. దీస్ ఆర్ ద 2 reasons వై వి వర్షిప్ ద లార్డ్. 2 మాటలు స్తోత్రం చెల్లించవయ్యానంటే 10 ఏళ్ళు అయినా మౌన కూర్చుంటాడు. స్తుతులు చెల్లించాలి ప్రతి సహోదరుడు. ఏమని? దేవా, సమాధాన పడకూడని మమ్మును ఏం చేసావు? సమాధానపరచుకున్నావయ్యా, నీకు స్తోత్రం. మృతులైన మమ్మును సజీవులుగా చేసావయ్యా, నీకు స్తోత్రం. 2 ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. అంటే వారిని విసర్జించడం అనేది పూర్తిగా కాదు, యూదులను చేర్చుకోవాల్సిందే. వారిని ప్రక్కన పెట్టి మనల్ని పైకెత్తుకున్నట్టుంది కదా. మనల్ని పైకెత్తుకున్నట్టుంది. తగిన వారమేనా? యోగ్యులమేనా? సరిపోయిన వారమేనా? అన్యజాతి వారం, ఆయన సమీపానికే రాని వారం, రాకూడని వారం, మనడానికి తగిన వారం, ఉగ్రతకు పాత్రులం, దేనికి యోగ్యత లేని మనల్ని ఆయన సమాధానపరుచుకున్నాడు. మనల్ని సజీవులుగా చేసుకున్నాడు కనుక ఆయన కృప మన పట్ల ఎంత చూపించాడు. చదవండి 11వ అధ్యాయంలో ఇంకొక మాట, వచనం 16. ఇప్పుడు ముద్ద సంగతి మాట్లాడుతున్నాడు యాజకుని వలె. వచనం 16. ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధంగా ఉంటే ముద్దంతా పరిశుద్ధమే. అది జన్నలే కదా. ముద్దలో మొదటిది బేస్. ముద్దలో మొదటిది పవిత్రంగా ఉంటే ముద్ద మొత్తం ఎలా ఉంటుంది? పరిశుద్ధం. ఎన్నిసార్లు టీ చేసుకొచ్చినా తీయగానే ఉంది నాకు. అమ్మ షుగర్ వేయకుండా చేయమ్మా అంట నేను. షుగర్ వేయకుండా చేస్తున్నాను అన్నయ్య, తీయగా ఉందన్నట్టు ఆమె. 3-4 సార్లు చూసి అమ్మా ఎట్లా చేస్తున్నామనంటే, అంతకుముందున్న పొడి ఉందే, షుగర్ కలిపిన పొడి,
అంతమంది 2-3 సార్లు టీ చేస్తుంది, ఆ షుగర్ ఆ టీ పొడి అట్టాగే ఉంచుతుందంట దాంట్లో. ఆ టీ పొడిలో మళ్ళీ కొత్తగా టీ పొడి వేసి మళ్ళా కాస్తుంది, షుగర్ ఇట్లా పాపం. కానీ తీగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ఫస్ట్ లంప్, ఆ మొదటి ముద్దలో ఏముంది? షుగరు ఉంది కాబట్టి అదే బయటకు వస్తుంది కదా. వినండి స్నేహితులారా, మొదటి ముద్దలోనే అభిత్రత ఉంటే ఇక ముద్దంతా ఆ మొదటి ముద్ద ఎవరు? ఫస్ట్ అప్లికేషన్ యేసుప్రభువే, సెకండ్ అప్లికేషన్ అబ్రహాము ఆ మొదటి ముద్దగా ఉన్న అబ్రహాము విశ్వాసం ద్వారా రక్షించబడ్డా, క్రియలు చేసి రక్షించబడ్డా? కృపతో రక్షించబడ్డా, బాగా స్వనీతి చేసి రక్షించబడ్డా? కృపతో. మనం కూడా అంతే. ఆ మొదటి ముద్ద అబ్రహాము ఎలా విశ్వాసం ఉంచాడు, ఎలా క్రియలతో కాకుండా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, మనకు కూడా క్రియలు అవసరం లేదు, స్వనీతి అవసరం లేదు, విశ్వాసం ద్వారా చాలు కృప చేత రక్షించబడ్డాం. ఆ ముద్ద అపరిశుద్ధమైతే ముద్దంతా అపరిశుద్ధమే. ఇప్పుడు ముద్ద సంగతి పక్కన పెట్టి చెట్టు సంగతి తీసుకుని చూడండి. వచనం అంటే ఎన్ని రకాలుగా పౌలు గారికి జ్ఞాపకం చేస్తే, ఒక చెట్టుకు కొమ్మలు ఉంటాయి. వచనం 17 లేక వచనం 16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంది పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా. ఇప్పుడు చెట్టు సంగతికి వచ్చాడు. ముద్ద సంగతి అది విశ్వాసులకే, చెట్టు సంగతి ఇది విశ్వాసులకే. దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టునై ఉంటానని చెప్పాడు కదా 52వ కీర్తనలో వచ్చిన 8 దావీదు గారు. కాబట్టి చెట్టు కొమ్మలంతా మనకే పాఠం. కాబట్టి చెట్టులో కొమ్మలు ముఖ్యమే, వేరు అంతకంటే ముఖ్యం. ఇది ఏ వేరు? వేరు అంటే కూడా మరలా ఫస్ట్ అప్లికేషన్ యేసుప్రభువే, సెకండ్ అప్లికేషన్ అబ్రహాము మొత్తానికి అసలు ప్రపంచంలో ఉన్న విశ్వాసులకందరికీ బేస్ ఎవరు? అబ్రహామే. అసలు మనకు కూడా తండ్రి ఎవరండి? అబ్రహాం యూదులకు తండ్రి, అబ్రహాము ఇష్మాయేలుకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఆ వేరు ఏ వేరట? సారవంతమైన వేరు. చదువున మాట ఉంది వచనం 17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో, అంటే అబ్రహాముతో ఇవన్నీ కలిసినాయి. మనమందరం అబ్రహాము అనే చెట్టుకు మనం కొమ్మల్లాగా చేరాం. అసలు చెట్టు ఎవరు? అబ్రహామే. అసలు వేరెవరు? అబ్రహామే. అబ్రహామును క్రియ ద్వారా రక్షించాడా, విశ్వాసం రక్షించాడా? విశ్వాసం. అదే ప్రిన్సిపల్ మన పట్ల కూడా. మనకేమో క్రియలు, అబ్రహాముకి విశ్వాసం అంటే దేవుని దగ్గర న్యాయం లేనట్టే కదా. అబ్రహాముకు విశ్వాసం ద్వారానే, మనకు కూడా విశ్వాసం ద్వారానే. కాబట్టి ఈ కొమ్మంట, ఇది ఏ కొమ్మ? అంటు కట్టబడిన కొమ్మ. అంటే మనం స్వాభావికమైన కొమ్మేమో యూదులు, పుట్టుకతో వచ్చినటువంటి వాళ్ళేమో యూదులు, మధ్యలో కలిసిన వాళ్ళేమో ఎవరు? మనం కదా. అంటు కట్టబోవటం అంటే సిస్టర్ చాలామంది తెలుసులేండి, బోటనీ చదివారు చాలామంది తెలుసు కదా. ఇప్పుడంతా అంటు కట్టి తెస్తున్నారు. ఎర్రగా ఉండే గులాబీ ఇప్పుడు ఏమైంది చెప్పరా? ఒక రంగా నల్ల గులాబీ అంటాడు ఒక ఆయన, తెల్ల గులాబీ అంటాడు ఆయన. అంటే రకరకాల గులాబీలు ఎందుకు వస్తాయంటే ఈ గ్రాఫ్టెడ్ అంటే రకరకాల కొమ్మలు ఏం చేస్తున్నారు? అసలు కొమ్మకి ఏం చేస్తున్నారు? అతికిస్తున్నారు, అంటుకడుతున్నారు. మనం అంటుకట్టబడ్డాం, మనం అతికించబడ్డాం. అబ్రహాం అనే ఆ పెద్ద చెట్టుకు అనిలమనే మనం ఏం చేయబడ్డాం? అంటుకట్టబడ్డాం. ఇప్పుడు ఈ అంటుకట్టబడ్డ కొమ్మ కాస్త తెలివిగా పైకి పోయి కిందకు చూసి పక్క ఇగిలిస్తుందంట. ఏ కొమ్మ?
అంటుకు పట్టగా పైకి వెళ్ళి కింద చూసి పక్క నవ్వుతుందంట. ఎవరిని చూసి? ఈ యూదులను చూసి కదా. అవును, హాగరుకు పానీ లేని కుర్చీ వేస్తే దిగనంటుంది కదా. అప్పుడు శారా అంది, పంపించాల్సిందే కదా. అలాగే హాగరు కాస్త జాగ్రత్తగా భయభక్తులతో, అమ్మ శారమ్మ, నీ వల్ల నేనమ్మా ఈ స్థానమైనా, ఈ స్థాయి అయినా, ఈ హోదా అయినా అని జాగ్రత్తగా గర్వించకుండా భయపడుతూ నిలబడి ఉంటే ఎంత బాగుండేది. అన్యజాతి రక్షించబడిన సహోదరులారా, మీరు కూడా గర్వించవద్దు. చదవండి, ఆ మాట చూద్దాం, చాలా బాగుంది. 11వ అధ్యాయం. టైం లేదు, మనకేమో అంశం పెద్దదైపోయింది. వచనం చదవండి, 20వ వచనం. మంచిది, అవిశ్వాసాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు? విరిచివేయబట్టం అంటే తీసివేయబడ్డారు. హాగరు అంతే, గెహజీ అంతే, బిలాము అంతే, సౌలు అంతే. వీరందరూ దే వర్ ఆల్ బ్రోకెన్ డౌన్. వారు విరిచివేయబడ్డారు. ఒక మాట చెప్పాలి, ఎవరు గర్వించినా ఏమవుతాం? విరిచివేయబడతాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే విసర్జించబడతాం. రెండవ లెసన్ ఏంటంటే విరిచివేయబడతాం. గర్విస్తే చాలు. చదవండి, వచనం 20లో చదువుతారా? 20 వచనం. గర్వింపక, దొరకలేదు మీకు ఆ మాట? గర్వింపక భయపడు. మనకేం రావాలి? భయపడాలండి. హాగర్లో ఆ భయం లేక పోగొట్టుకుంది. సౌలులో ఆ భయం లేక పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతులో ఆ భయం లేక పోగొట్టుకున్నాడు. ఏశావులో ఆ భయం లేక పోగొట్టుకున్నాడు. గర్వించకుండా ఏం చేయాలి? భయపడాలి. ఇంకా చెప్పాడు ఇక్కడ, అతిశయపడవద్దు. వచనము 22 చదవండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహం ప్రాప్తుడై నిలిచిన యెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని యెడల నువ్వు నిలవకపోతే ఏమవుతావు? నువ్వు అట్లాగే ఏమైపోతావు? నరికివేయబడతావు. యూదా వారిని నరికివేయగా ఇప్పుడు కింద పడి ఏడుస్తున్నారు. స్టిల్ దే ఆర్ క్రయింగ్. ఇప్పుడు ఏడుస్తున్నారు. 2000 దాటింది, ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నారు. ఒకవేళ నువ్వు గర్విస్తే నువ్వు కూడా ఏమవుతావు? విరిచివేయబడతా, నరికివేయబడతా. ఒక మాట చెప్పాడు అక్కడ వచ్చిన 23లో, అంటుకట్టబడుదురు, దేవుడు మరలా వారిని అంటుకట్టకు శక్తి కలవాడు. కాబట్టి భయపడదాం. అతిశయం మనలో ఉంటే పోగొట్టుకున్నాం. వచనము 25 చదవండి. 25 వచనం. సహోదరులారా, మొత్తం కలిపి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. యూదులారా మీరేనండి, అన్యులారా మీరేనండి, మొత్తం కలిపి సహోదరులారా. మొదటి వచనంలో యూదులను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. 11లో 13లో అన్యులను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. 25లో కలిపి మాట్లాడుతున్నాడు కదా. ఏమని? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. అన్యులు ప్రవేశించాలని వీరికి కొంత మట్టుకు కఠినమైన మనస్సు కలిగింది కదా. కాబట్టి అన్యులైన అచ్చయవద్దు, యూదులైన అచ్చయవద్దు, ఎవరైనా అచ్చయవద్దు. గర్వించకుండా భయపడదాం, ప్రభువుకు లోబడదాం. అయ్యా, లేని స్థితిని నాకు ఇచ్చావు, లేని స్థానం నాకు ఇచ్చావు, యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చావు, అర్హత లేని నాకు అర్హతనిచ్చావు. నీకు స్తోత్రం. ప్రభువుకు భయపడితే కొమ్మల వలె, ముద్దల వలె నిలబడదాం. అది చేయించామా నష్టపోతాం. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. తలల వంచాన్ని ప్రార్థన చేద్దాం.
పరలోకపు దేవుడు నన్ను ప్రేమించి ఒక స్థానం మనకిచ్చాడు. కేవలం ఆయన కృప మాత్రమే. అతిశయానికి, గర్వానికి స్థానమే లేదు. ప్రేమించిచ్చిన ప్రభువుకు కృతజ్ఞతగా ఉన్నామా? అతిశయిస్తున్నామా? అహంకారంగా మాట్లాడుతున్నామా? విరోధంగా మాట్లాడుతున్నామా? ప్రభువుకు భయపడుతున్నామా? యోగ్యంగా జీవిస్తున్నామా? నిలిచి ఉన్నామా? ఆయన శక్తిమంతుడు, కృపగలవాడు, కనికరం గలవాడు. దేనికి నీ పనికిరాని అడవి ఒలీవ చెట్ల వంటి వారు, వైల్డ్ ఆలివ్ బ్రాంచెస్, అడవి ఒలీవ చెట్టు వంటి వారు, యోగ్యత లేని వారు మనం ప్రేమించి క్షమించాడు ఆయన. ప్రభువుకు లోబడి నమ్మకంగా జీవిద్దాం. ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉంటే ఈ కొడికలో ఆలోచన చేయండి. ప్రభు యొక్క కృప పోగొట్టుకోవద్దు, పాప క్షమాపణ పొందండి. రక్షించబడ్డ మనం గర్వించకుండా ప్రభు కొరకు సాగిపోదాం. మహాగణుడవగు దేవ, సర్వాధికారివైన తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. చాలా విషయాలలో మేము నిందలు వేస్తున్నాం, గర్విస్తున్నాం, అతిశయిస్తున్నాం, నిలబడలేకపోతున్నాం, కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాం, భయపడకుండా జీవిస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని ఘనపరచలేకపోతున్నాం, తక్కువగా ఎంచుతున్నాం, సమానంగా ఎంచుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించి సరిచేయండి. స్థానిక సంఘమును దీవించమని, క్షేమం కలిగించమని యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల మంచి సబ్జెక్ట్ని మనం విన్నాం. వాస్తవంగా 11వ అధ్యాయం మనం చదువుతుంటే మనకి అర్థం చేసుకోవడం కష్టం, కానీ చాలా విపులంగా మనము ఈ అధ్యాయాన్ని మనం వినగలిగాం. యూదా విశ్వాసులకు అలాగే అన్యులైనటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి అతిశయాల గురించి మనం ఇప్పటి వరకు కూడా ఈ అధ్యాయంలో పౌరులు ఆ అతిశయాన్ని తీసివేసి అతిశయపడకుండా విధేయతతో లోబడి జీవించే వారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌరులు అన్యులైనటువంటి విశ్వాసులకి చాలా ఉదాహరణలతో లేఖనాలను ఆధారం చేసుకొని అలాగే భక్తుల యొక్క వచనాలను ఆధారం చేసుకుని వారికి వివరించినటువంటి సంగతులను మనం విన్నాం. కనుక ఇందులో మనం కూడా తెలుసుకోవాల్సిన పాత్ర ఏంటంటే, ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. మనమే మంచి విశ్వాసులుగా, మనమే భక్తి కలిగిన వారుగా, దేవుడు మరి అన్యులైనటువంటి విశ్వాసం ఎలా అనుకున్నారు, ఎందుకు దేవుడు విసర్జించాడు, వాళ్ళని త్రోసివేశాడు, దేవుడికి మనమే ఇష్టం, దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు అని ఒక విధమైనటువంటి అహంకారం, అతిశయం రాకుండా పౌలు ఆ విషయాన్ని వాళ్ళకి చాలా వివరంగా చెప్పాడు. దేవుడు వాళ్ళని త్రోసివేసి కేవలం మిమ్మల్ని దేవుడితో సమాధానపరచడానికి, లోకాన్ని దేవుడితో సమాధానపరచడానికి, అంతేగాని వాళ్ళని పూర్తిగా మాత్రం విసర్జించలేదు. వాళ్ళు కూడా తెలుసుకొని, వాళ్ళు కూడా భాష తెచ్చుకొని, తప్పు తెలుసుకొని వాళ్ళ ప్రభు దగ్గరికి వాళ్ళు కూడా వస్తారు. దేవుడు వారిని తిరిగి తన దగ్గరికి తీసుకుని రావడానికి ఆయన శక్తిమంతుడు. అంతేగాని మీరు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారనేటువంటి అహంకారంతో, అతిశయంతో ఉండవద్దు, గర్వపడకుండా లోబడి జీవించండి అని పౌరులు ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించినటువంటి ఆ సంగతులను మనం అన్న ద్వారా మనం కూడా వినగలిగాం. మరి ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం అతిశయం లేకుండా, అహంకారం లేకుండా, ఎవరైనా కూడా అతిశయం లేకుండా, గర్వపడకుండా, దీనులుగా తగ్గించుకొని మనం ప్రభు కృప వలననే మనం రక్షించబడ్డామనేటువంటి తలపు కలిగి ప్రభుత్వ నమ్మకంగా జీవించడం మంచిది.
మరి అధ్యాయమును మనకు చక్కగా వివరించినటువంటి ఆనపల్లి శాస్త్రాలకు సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. మనం తిరిగి రాత్రికి మరాఠీ కాలంలో సువార్త కూడిక ఉంటుంది. 7:30 గంటలకి కూడిక ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ కూడా మరి మరాఠీ కాలంలో జరగబోయేటువంటి సువార్త కూడికకు చేరి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంతటితో కూడిక ముగింపు చేద్దాం. ముగింపు ప్రార్థన సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం తీసుకొస్తున్నాయి అవి తీసుకొని మనం వెళ్దాం. ఇది 7:30 గంటలకు మరాఠాలో సువార్త కూడికలో తీసుకున్నాం. రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మహాబలుడైన దేవ, సర్వశక్తి మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చేస్తున్నాను దేవ. మా సంఘమును ప్రేమించి మా కొరకు దాసుని పంపినందుకు నేను స్తోత్రం చేస్తున్నాను. కఠినమైన అధ్యాయాన్ని అత్యంత సులభంగా మాకు అర్థమయ్యే రీతిగా మీ దాసులు మాకు బోధించినట్టు మీ ఆత్మతో నడిపించినట్టు నేను స్తోత్రం చేస్తున్నాను. ప్రేమలో సంఘంలో సమస్యలు కానీ విద్యార్థి అవిభేదాలు కానీ విభేదాలు కానీ అన్నింటిలో విశ్వాసిక సాక్ష్యంతో పరిష్కరించవచ్చు. కాదు ఈ రాష్ట్రం ద్వారా చక్కటి వర్తమానం స్తోత్రం చేస్తున్నాం. మొత్తం మంచి సాక్ష్యం కలిగి ఉండాలని పౌరులు తానే తన సాక్ష్యాన్ని చూపిస్తూ తాను ఏ విధంగా దేవుని చేత నడిపించబడ్డాడో, ఆయన ఏ విధంగా రక్షించబడ్డాడో మన విషయాన్ని స్తోత్రం చేస్తున్నాం. ఇలా దేవుని వాక్కు వెలుగులో సమస్యలు పరిశీలించుకోవచ్చని విషయాన్ని స్తోత్రం చేస్తున్నాం. అలాగే నేను వ్యక్తుల జీవితాలు, భక్తుల జీవితాలు మేము జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల ద్వారా ఏరియా జీవితాన్ని, దావీదు జీవితాన్ని, పౌలు జీవితాన్ని ప్రభావం చూపించాలని స్తోత్రం చేస్తున్నాం. తిరిగి మధ్యాహ్న కాలంలో కూడా నాయన చక్కటి వర్తమానం ఇశ్రాయేలు రీతిగా నాయన వాళ్ళు తెలివైన వారు, ఆ యూదా జనాంగం తెలివైన వారు మాకు బోధించారు. దేవుడు వారిని విసర్జించలేదు, వారిని శిక్షించి మమ్మల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో రోషం తెలుసుకుని వారు కూడా ఉంటారని, మేము కూడా రోషం కలిగి జీవించాలి కానీ ద్వేషం కలిగి జీవించకూడదని చక్కటి వర్తమానం నేర్చుకున్నాము, స్తోత్రం చేస్తున్నాం. నిన్న వాక్యాన్ని మా రోజుల్లో భద్రపరుచుకొని దైవంతో భక్తితో మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం దయచేయండి కదా. ఆయన ప్రభు వాక్యమును విని మర్చిపోయేవారిని కాకుండా గర్వించగా అతిశయపడకుండా తిరిగిన మనసు కలిగి మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ పెట్టుకుంటున్నాం. దేవా మా సంఘంలో ప్రేమించి మీ దాసులు మాకు అనిపించిన వర్తమానం కొరకే మీకు స్తోత్రం చేస్తున్నాం. ఈ దాసుని చేస్తున్నాను, మీరు ప్రేమించండి, మీకు భద్రపరచని పెట్టుకుంటున్నాం. తనకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కుటుంబాన్ని దీవించమని పెట్టుకుంటున్నాం. ఇక ప్రభావం సేవలు తను కొనసాగుతుండగా నేను ఉన్నంత కాలం మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ ఆశీర్వాదంతో నింపుదని మీ ఆత్మతో నడిపించమని పెట్టుకుంటున్నాం. ఆయన సంఘంలో కూడా జీవించండి ప్రభావం. మేము తిరిగి వెళ్తుండగా మీ కృపలో భద్రపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతిలో అప్పగించుకుంటున్నాం. జీవించండి ప్రభావం. రాత్రి జరగబోయే కోరికలో కూడా మీ తోడు నుండి మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రాంతంలో మీ సువార్త ప్రకటించబడిపోతుండగా ఆ స్వాధీనం చేసుకోవడంలో ఆ ప్రాంతంలో కొంతమంది రక్షించబడే సంఘంలో చూపమని సజీవుడు యుగయుగంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలోని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. స్నాక్స్ ఉన్నాయి, వరుస క్రమంలో వెళ్ళి అది తీసుకోవాలని ఆలోచిస్తాను.